या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. మకర రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి రవి 14వ తారీఖు వరకు ద్వితీయ స్థానమైనటువంటి కుంభంలో సంచారం చేసి తదుపరి 17 రోజుల పాటు అంటే 31వ తారీఖు వరకు ఆయన తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక కుజుని కనుక తీసుకున్నట్టయితే కుజుడు ద్వితీయ స్థానంలోనే పూర్తిగా నెలంతా సంచారం, బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం, అలాగే రాహువు పూర్తి నెలంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం. ఈ ద్వితీయ స్థాన సంచారంలో ఈ 4 గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నాయి? రవి ద్వితీయ స్థానంలో పూర్తి ఫలితములు 14వ తారీఖు దాకా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. తదుపరి ఆయన సంక్రమణం చెంది మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ 17 రోజులు ఉన్నారు. ఆ 17 రోజులు మాత్రం మంచి సహాయ సహకారాలు, అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు, యోగకారకులు అవుతున్నారు. కుజుడు పూర్తిగా ద్వితీయ స్థానం. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ రవి కానీ, కుజుడు కానీ, రాహు కానీ ఈ 3 గ్రహాలు కూడా ధనానికి ఇబ్బంది పెడతాయి ఈ నెల రోజులు మకర రాశి వారికి. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఇక నేత్ర వ్యాధులు ఉన్నవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ప్రకోపించే అవకాశం ఉంటుంది. కొంతమందికి లోపల ఉండి బయటికి తెలియదు, వారికి బయటపడేటటువంటి నేత్ర వ్యాధులు బయటికి పడేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ 4 గ్రహాల్లో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం అనుకూలమైన ఫలితాలు. ఆయన ధనానికి లోటు లేకుండా, వీళ్ళందరూ ధనానికి లోటు వచ్చేలాగా చేస్తే ఆయన ధనానికి లోటు లేకుండా ఉండేలాగా, కంటికి అంత ఇబ్బంది లేకుండా ఉండేలాగా, కుటుంబం అంతా కాస్త అందరూ ముగ్గురు ఇబ్బంది పెట్టి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయన ఓదార్చడానికి బుధుడి యొక్క ఆ ద్వితీయ స్థాన స్థితి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక తృతీయ స్థానం దగ్గరికి వచ్చినట్టయితే రవి మొదట చెప్పుకున్నా కానీ 14వ తారీఖు వరకు మాత్రమే ద్వితీయంలో ఉన్నారు. తదుపరి తృతీయమైనటువంటి ఈ మీనంలో ఉన్నప్పుడు తృతీయ స్థానం కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా అందుతూ ఉంటాయి. ఏ విధమైన అందరూ మీ స్థాయి, పై స్థాయి వారు కావచ్చు, సమాన స్థాయి వారు, కింద స్థాయి వారు, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళకి, వ్యవసాయం అయితే వ్యవసాయం, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఎవరు ఏ వృత్తిలో ఉంటే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు ఈ రవి 15వ తారీఖు నుంచి మాత్రం అనుకూలంగా ఉంటాయి. ఇక శుక్రుడు 25 రోజులు తృతీయ స్థానంలో ఉన్నారు, అద్భుతమైన ఫలితాలు. ఇక్కడ రవి మనం ఏ ఫలితాలు ఇస్తున్నామో అదే ఫలితాలు, అక్కడే శని కూడా పూర్తిగా నెలంతా ఆయన కూడా పూర్తి ఫలితాలు ఇస్తున్నారు. ఇక చెప్పుకోవాల్సింది ఏంటి, తృతీయ స్థానంలో శుక్రుడు 25 రోజులే ఉన్నారు కాబట్టి మిగతా 6 రోజులు ఆయన చతుర్థ స్థానంలో వెళ్తారు. అక్కడ కూడా చక్కటి ఫలితాలే శుక్రుడు కూడా ఇవ్వబోతున్నారు. చతుర్థ స్థానంలో ఉన్న తల్లి గారి ఆరోగ్య విషయంలో, విద్య విషయంలో, భూమి, గృహము, వాహనాలు ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా శుక్రుడు చాలా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే శుక్రుడు 2 స్థానాల్లో మారినప్పటికీ 2 స్థానాల్లోనూ కూడా నెల రోజులు పూర్తిగా అనుకూలుడే కాబట్టి వీరు సినిమా రంగంలో వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి, టీవీ రంగంలో వారికి, వీరందరికీ కూడా అనుకూలుడే శుక్రుడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అలాగే 6వ స్థానంలో గురువు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితములను గోచారరీత్యా 6వ స్థానంలో ఇవ్వబడదు. ఏంటి అక్కడ కొంచెం అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రుణం ఉంటే ఇవ్వలేకపోతాం, తీర్చలేకపోతాం. రుణం కావాలని, మనకు డబ్బులు కావాలంటే కూడా రుణం దొరికే పరిస్థితి ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే 8వ స్థానంలో కేతువు, ఇది మన దూర బంధువులు, ఆప్తమిత్రులు ఎవరో చాలా అపాయంలో ఉన్నారనో, లేకపోతే ప్రాణం పోయిందనో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనో లాంటి చెడు వార్తలు వినడం, హఠాత్తుగా ధన నష్టం జరగడం, కలహాలు, ఎవరితో మాట్లాడినా పరాభవాలు, అవమానాలు, ఇవన్నీ కూడా 8వ స్థాన కేతు వల్ల సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంచుమించుగా చెప్పాలి అన్నట్టయితే వీరందరికీ కూడా మనం చెప్పుకున్నాం కదా, మార్చి నెలలో ఏ పిల్లవారు జన్మించినా వాళ్ళకి
కాలసర్పదోషం ఒకటి ఏర్పడుతుందండి. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ మార్చి నెలలో అది 2026 సంవత్సరంలో ఎవరు పుట్టిన వాళ్ళకి కాలసర్పదోషం ఏర్పడుతుంది. ఇది ఒకటి గమనించుకోండి. ఈ విధమైనటువంటి కొన్ని గ్రహాలు ప్రతికూలుతుంది కాబట్టి ప్రతి నిత్యము కూడా మనం ఆ నవగ్రహాన్ని ప్రార్థన చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గమనించుకోండి. అంతా శుభం జరుగుతుంది. శుభం పూయాత్.